హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్. సో క్వశ్చన్ ఇలా అడగచ్చు, గివ్ ఏ డీటెయిల్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ఫ్లోస్. ఇలా అడుగుతారనమాట క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ ఎస్ఏకి చాలాసార్లు అడుగుతారనమాట. సో ఇది ఎగ్జాంపుల్తో సహా ప్రతి ఒక్క దానికి మనం ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఫ్లోకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్. ఇక్కడ ఫ్లూయిడ్ ఫ్లోస్ అన్నాం. ఫ్లూయిడ్ అంటే మీకు తెలిసిందే ఆల్రెడీ, ఏంటది? either గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్ అనమాట, ఏవైనా కావచ్చు. ఫ్లూయిడ్ అంటే ఓన్లీ లిక్విడ్ అని కాదు. సో ఈ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అన్నిటికీ వర్తిస్తాయి. అంటే లిక్విడ్స్ ఫ్లోయింగ్కి వర్తిస్తాయి, అండ్ అలాగే ఫ్లూయిడ్ అంటే గ్యాసెస్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా మనకి ఈ ఇన్ని టైప్స్గా ఫ్లో అనేది ఉంటుంది అనమాట. సో అవి ఏంటి టైప్స్ అని అంటే స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లోస్. ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చి స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లోస్. నెక్స్ట్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లోస్. నెక్స్ట్ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లోస్. నెక్స్ట్ కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లోస్. నెక్స్ట్ రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లోస్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ 1, 2 అండ్ 3 డైమెన్షనల్ ఫ్లోస్. సో వీటి పేర్లోనే మనకు సగం తెలిసిపోతాయి, స్టడీ అండ్ అన్స్టడీ. జనరల్ మీనింగ్గా మీరు చూసుకుంటే స్టడీ అంటే ఏంటి? సో ఏం డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా స్మూత్గా వెళ్తుందని అర్థం. ఓకే, నెక్స్ట్ అన్స్టడీ ఫ్లో అంటే ఏంది? సో ఫ్లూయిడ్ అనేది మనకి అనుకున్నట్టు స్ట్రైట్గా వెళ్ళట్లేదు, ఏదో డిస్టర్బెన్సెస్ అంటే క్రియేట్ అవుతున్నాయి. సో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ 1 minute. నెక్స్ట్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో మనకి ఉందన్నమాట. ఇక్కడ థియరీ మొత్తం ఉంది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. సో యూనిఫామ్ అని అంటే ఏంటి మనకి అంటే, సో వెలాసిటీ ఏం చేంజ్ లేకుండా స్మూత్గా మనకి వెళ్తుంది. నాన్ యూనిఫామ్ ఫ్లో అని అంటే సో అది ఒక వెలాసిటీ అనేది ఈక్వల్గా లేకుండా ఎట్లా పడితే అట్టే వెళ్తుంది అనమాట. నెక్స్ట్ లామినార్ అంటే మనకి లేయర్ బై లేయర్ స్మూత్గా వెళ్తుంది వాటర్. టర్బులెంట్ ఫ్లో అంటే సేమ్ జిగ్జాగ్ ప్యాటర్న్లో ఎట్లా పడితే అట్లా పోతుంది అనమాట. ఓకే, ఫ్లూయిడ్ అనేది అది గ్యాస్ అయినా కావచ్చు, లేకపోతే లిక్విడ్ అయినా కావచ్చు. నెక్స్ట్ కంప్రెసిబుల్ ఫ్లో అండ్ ఇన్కంప్రెసిబుల్. కంప్రెసిబుల్ అంటే ఏంటి? మనం కంప్రెస్ చేసి దాని వాల్యూమ్ తగ్గించగలిగితే కంప్రెసిబుల్ ఫ్లో. ఓకే, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటే దాన్ని కంప్రెస్ చేయలేము మనం, సో వాల్యూమ్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది. నెక్స్ట్ రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో. రొటేషనల్ అంటే ఏంటి? ఫ్లో అనేది ఎలా ఉంటుంది అంటే ఫ్లూయిడ్ పోయేటప్పుడు తిరుగుతూ పోతుంది. ఇర్రొటేషనల్ ఫ్లో అంటే నార్మల్గా వెళ్తుంది. నెక్స్ట్ 1 dimensional, 2 dimensional, 3 dimensional ఫ్లోస్. సో ఈ 1 dimensional, 2 dimensional, 3 dimensional ఫ్లోస్ అంటే ఏంటంటే వెలాసిటీ అనేది మనకి ఓన్లీ 1 డైరెక్షన్లోనే చేంజ్ అవుతూ ఉండింది అనుకోండి, సో దాన్ని 1 dimensional ఫ్లో అంటాం. మిగిలిన 2 డైరెక్షన్స్లో చేంజ్ అవ్వదు. 2 dimensional ఫ్లో అంటే ఏదైనా 2 డైరెక్షన్స్లో ఎక్స్ అండ్ అలాగే వై డైరెక్షన్స్లో వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్లోకి, జెడ్ మాత్రం కాన్స్టాంట్ ఉంటుంది. నెక్స్ట్ 3 dimensional ఫ్లో అనేది మొత్తం 3 డైరెక్షన్స్లో మనకు వెలాసిటీ అనేది చేంజ్ ఉంటుంది. ఓకే, ఇది మనకి టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ అనమాట. క్లాసిఫికేషన్ మనం చెప్పాం, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లోస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో. స్టడీ ఫ్లో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ వెలాసిటీ, ప్రెజర్, డెన్సిటీ ఎక్సెట్రా అట్ ఏ పాయింట్ డూ నాట్ చేంజ్ విత్ టైమ్ అన్నారు. అంటే మనకి ఏం చెప్పారంటే ఇక్కడ స్టడీ ఫ్లో అనేది ఏంటి అని అంటే ఇన్ విచ్ దాంట్లో మనకి ఫ్లూయిడ్ ఏదైతే ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందో దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే వెలాసిటీ అండ్ ప్రెజర్ అండ్ డెన్సిటీ, ఆ మూడు కూడా అట్ ఏ పాయింట్ ఎక్కడైనా తీసుకుంటే డు నాట్ చేంజ్ విత్ టైంని బట్టి మనకి చేంజ్ అవ్వకూడదు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ డ్రా చేస్తాను. ఇక్కడ ఇట్లా ఒక పైప్ ఉంది. ఓకే, ఇది సెంటర్ లైన్ ఆఫ్ పైప్. ఇప్పుడు ఈ పైపులో మనకి ఏమని చెప్పాడు? వెలాసిటీ, ప్రెజర్, డెన్సిటీ అట్ ఏ పాయింట్ అన్నాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ.
అట్ ఏ పాయింట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర మనకేమన్నా అంటే వెలాసిటీ చేంజ్ అవ్వద్దు, ప్రెజర్ చేంజ్ అవ్వకూడదు, డెన్సిటీ కూడా చేంజ్ అవ్వకూడదు. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఆ పాయింట్ దగ్గర మనకి ఇవేవి చేంజ్ అవ్వలేదు అనుకో, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అన్నమాట, ఫ్లో పారామీటర్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వెలాసిటీ, ప్రెజర్, డెన్సిటీ ఇవన్నీ ఏంటివి? ఫ్లూయిడ్ యొక్క ఫ్లో పారామీటర్స్ అంటాం. ఆ ఫ్లో పారామీటర్స్ ఏంటివి? ఇక్కడ చేంజ్ అవ్వకూడదు అట్ ఏ పాయింట్. సో దాన్ని మ్యాథమెటికల్లీ ఈక్వేషన్స్ రాస్తే ఇక్కడ డో వి అంటే వి అంటే వెలాసిటీ, టీ అంటే టైం, డో అనేది ఎందుకు ఇక్కడ చేంజ్, డు నాట్ చేంజ్ అన్నాడు కదా. సో చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అట్ దట్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర x0, y0, z0 అంటే ఏంటి? కోఆర్డినేట్స్. ఈ పాయింట్ దగ్గర చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. 0 అంటే మీనింగ్ ఏంటి? చేంజ్ ఏమీ లేదు అని. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది టైం బట్టి చేంజ్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ ప్రెజర్, చేంజ్ ఇన్ ప్రెజర్ విత్ రెస్పెక్ట్ టు టైం అట్ దట్ సేమ్ పాయింట్. ఇది ఎక్కడైతే చూసామో ఇది కూడా అదే పాయింట్ దగ్గర చూస్తే 0. అండ్ అలాగే చేంజ్ ఇన్ డెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మొత్తానికి మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే, సో స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో అని అంటే ఒక పాయింట్, ఏదో ఒక పైప్లో మనం ఒక పాయింట్ దగ్గర తీసుకుంటే మనకి వెలాసిటీ, ప్రెజరు, నెక్స్ట్ అండ్ అలాగే డెన్సిటీ అవేమి చేంజ్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. ఓకే, విత్ టైంతో. అంటే ఇప్పుడు చూసినా అట్లే ఉండాలి, నెక్స్ట్ చూసినా అట్లే ఉండాలి, ఎప్పుడు చూసినా కూడా అంటే ఒక అర్ధగంట తర్వాత చూసినా కూడా అట్లే ఉండాలి. కానీ ఈ స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లోస్కి, యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లోకి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువ మీరు. ఈ పాయింట్ అనుకుందాం ఇప్పుడు. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ x=1, y=1, z=1 పాయింట్. ఇదేమో x=2, y=2, z=2 అనే పాయింట్ ఇది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే మనకి ఏంటి అని అంటే చేంజ్ అవుతుంది. వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది, ప్రెజర్ అనేది చేంజ్ అవుతుంది, డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. దేంతో చేంజ్ అవుతుంది? విత్ రెస్పెక్ట్ టు టైం కాదు, విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ దగ్గర ఏమో పొద్దున్నే 6కి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6కి ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందో, ప్రెజర్ ఎంత ఉందో, డెన్సిటీ ఎంత ఉందో చూస్తావు. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర పొద్దున్నే 6కి వెలాసిటీ ఎంత ఉందో, ప్రెజర్ ఎంత ఉందో, డెన్సిటీ ఎంత ఉందో చూస్తావు. దీనికి ప్రెజరు, వెలాసిటీ, ప్రెజర్, డెన్సిటీ మూడు ఏమైంటాయి అంటే చేంజ్ అయింటాయి. సో ఈ స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో మనకి ఏం చెప్తుంది అంటే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళేటప్పుడు సేమ్ ఉండాలని కాదు, విత్ రెస్పెక్ట్ టు టైం అన్నారు. అంటే ఈ పాయింట్ దగ్గర మార్నింగ్ 6కి చూసినా, 7కి చూసినా, 10కి చూసినా, సాయంత్రం 6కి చూసినా కూడా సేమ్ వెలాసిటీ, సేమ్ ప్రెజర్, సేమ్ డెన్సిటీ ఉండాలి. ఈ పాయింట్ దగ్గర చూసేటప్పటికి సేమ్ మళ్ళా ఏంటి, మార్నింగ్ 6కి చూసినా, 7కి చూసినా, 10కి చూసినా, ఈవినింగ్ 6కి చూసినా వెలాసిటీ, ప్రెజర్, డెన్సిటీ సేమ్ ఉండాలి. కానీ ఈ రెండు వేరే ఉండొచ్చు. అంటే ఇక్కడ ప్రెజర్ వేరే, ఇక్కడ ప్రెజర్ వేరే. ఆబ్వియస్గా మనకు తెలుసు ఇక్కడ ఏరియా అనేది తక్కువ ఉంది, ఇక్కడ ఏరియా అనేది ఎక్కువ ఉంది. సో ఏరియా తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెజర్ ఏమైతే చేంజ్ అవుతుంది, వెలాసిటీ ఏమైతే చేంజ్ అవుతుంది. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. కానీ ఇదే పాయింట్లో ఏ టైంలో చూసినా కూడా ఈ మూడు సేమ్ ఉండాలి, ఈ పాయింట్లో ఏ టైంలో చూసినా కూడా ఈ మూడు సేమ్ ఉండాలి. కానీ దీనికి మధ్యలో మనకి డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ఓకే, అది స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో క్లాసిఫికేషన్ ఇక్కడ. సో స్టడీ ఫ్లో అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో చూసినా కూడా మనకి మూడు సేమ్ ఉండాలని చెప్పినాం ఒక పాయింట్ దగ్గర. అదే అన్స్టడీ ఫ్లో అంటే ఏంటి? దానికి ఆపోజిట్. సో చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ ప్రెజర్ అండ్ చేంజ్ ఇన్ డెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు టైం నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ అన్స్టడీ ఫ్లో అని ఎప్పుడు అంటామంటే, ఈ పాయింట్ దగ్గర పొద్దున్నే 6కి నువ్వు ప్రెజర్ చూసావు, మళ్ళీ 7కి చూస్తే ఏమైపోయింది? ప్రెజర్ సేమ్ లేదు, మారిపోయింది, వెలాసిటీ మారిపోయింది. సో అలా ఉన్నిందంటే అది ఏంటి మీనింగ్ మనకి? అన్స్టడీ ఫ్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. అట్ ఏ పాయింట్, ఓకే, అట్ ఏ పాయింట్ ది వెలాసిటీ, ప్రెజర్ అండ్ డెన్సిటీ should not change with time. That is called steady flow. If it changes with time, then it is called as unsteady flows. ఓకే, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ రాసినా కూడా ఫుల్ మార్క్స్ ఉంటాయి, మీకు ఏమీ కట్ చేయరు. ఇంకా డయాగ్రామ్ ఈ విధంగా వేసినా కూడా బెటరే మీరు. ఓకే, నెక్స్ట్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లోస్. సో ఇది ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ వెలాసిటీ గురించి మాత్రమే మాట్లాడతాం ఇక్కడ మనం. ఏ ఫ్లో ఇన్ విచ్ ది వెలాసిటీ
at any given time does not change with respect to space is called uniform flow. సో అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మ్యాథమెటికల్గా దీన్ని ఎలా చెప్తాం, చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ అంటున్నాం, ఇక్కడ టైం కాదు, విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇట్లా ఒక పైప్ ఉంది, ఈ సెంటర్ లైన్ ఆఫ్ పైప్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారంటే ఈ పైప్లో వీడు రెస్పెక్ట్ టు స్పేస్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, నువ్వు ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా, అంటే ఈ పైప్లో ఎక్కడ నువ్వు ఏ పాయింట్ దగ్గర నువ్వు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసినా కూడా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, పొద్దున్నే 6కి చూసినా, 7కి చూసినా, సాయంత్రం ఎప్పుడు చూసినా, రోజంతా చూస్తూనే ఉన్నా కూడా నువ్వు ఏ పాయింట్ దగ్గర చూసినా కూడా నీకు వెలాసిటీ అనేది సేమ్ ఉండాలి. ఓకేనా, అది మనకి యూనిఫామ్ ఫ్లో అంటాం. సో అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాడు, చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ అన్నాడు. అంటే స్పేస్ అంటే ఏంటి, ఈ పైప్లో ఎక్కడ చూసినా కూడా మీరు ఏం ఉండాలంటే యూనిఫామ్గా ఉండాలన్నమాట వెలాసిటీ అనేది. ఓకే, సో లెంత్ ఆఫ్ ది డోఎస్ ఇక్కడ ఏంటంటే లెంత్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ డైరెక్షన్, అంటే ఫ్లో అనేది ఇట్లుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది వాటర్. సో ఇట్లా పోయేటప్పుడు నువ్వు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా ఈ లెంత్, టోటల్ లెంత్లో మనకి ఏముండాలి అని అంటే యూనిఫామ్ వెలాసిటీ అనేది ఉండాలి. ఓకే, దాన్ని అప్పుడు మనం యూనిఫామ్ ఫ్లో అనేది అంటాం అనమాట. సో కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి దీనికి డిఫరెన్స్ గమనించారు కదా, ఇక్కడేమో వెలాసిటీ అనేది ఈ పాయింట్ దగ్గర సేమ్ ఉంటుంది, మార్నింగ్ చూసినా, ఈవినింగ్ చూసినా, ఆఫ్టర్నూన్ చూసినా. కానీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఏమైపోయింది, వెలాసిటీ చేంజ్ అయిపోయింది. ఓకేనా, అందుకే నేను డయాగ్రామ్ అనేది ఇట్లా వేసా. మీరు హారిజాంటల్గా పైపు ఈ డయాగ్రామ్ పైన వేసారనుకో అది తప్పు అవుతుంది. ఎందుకు అనంటే ఈ డయాగ్రామ్లో ఏరియా ఈక్వల్ ఉంది కాబట్టి వెలాసిటీ అనేది మోస్ట్లీ సేమ్ ఉన్నట్టు మనం తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి డయాగ్రామ్ ఇక్కడ వేయకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అర్థం అవ్వకపోతే మళ్ళీ క్లియర్గా ఫస్ట్ నుంచి చూసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతే. ఓకే, సో ఇక్కడ చెప్పాడు ఏ ఫ్లో ఇన్ విచ్ వెలాసిటీ అట్ ఎనీ గివెన్ టైం డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్. ఏ టైంలో చూసుకున్నా కూడా, ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా కూడా వెలాసిటీ మాత్రం సేమ్ ఉండాలి, అది యూనిఫామ్ ఫ్లో. ఓకే, సో చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు లెంత్ ఆర్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట, చేంజ్ ఏమీ ఉండకూడదు. టీ ఈక్వల్ కాన్స్టాంట్ అన్నాడు, అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ ఏ ఫ్లో ఇన్ విచ్, దీనికి ఆపోజిట్ ఇప్పుడు నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఏ ఫ్లో ఇన్ విచ్ ది వెలాసిటీ అట్ ఎనీ గివెన్ టైం చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో టైంను బట్టి వెలాసిటీ అనేది మనకి ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నావా, ఎప్పుడు తీసుకున్నా, మార్నింగ్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది. అలా ఉంటే మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ మనకి ఏంటది నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 కాదు, చేంజ్ ఉంది కాబట్టి మనకి అది యూనిఫామ్ కాదు, నాన్ యూనిఫామ్ ఫ్లో. నెక్స్ట్ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. సో ఏ టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ అలాంగ్ వెల్ డిఫైన్డ్ పాత్స్ ఆర్ స్ట్రీమ్ లైన్స్ అండ్ ఆల్ ది స్ట్రీమ్ లైన్స్ ఆర్ స్ట్రైట్ అండ్ ప్యారలల్. Thus the particles gliding smoothly over the adjacent layer is known as laminar flow. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే మీకు ముందు ఒక పాయింట్ తెలియాలి, స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి అని అంటే ఒక పైప్లో ఏదైనా ఒక ఫ్లూయిడ్ అంటే ఏంటి, సో అది ఒక గ్రూప్ ఆఫ్ పార్టికల్సే కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ ఇక్కడ ఉందనుకుందాం, ఆ పార్టికల్ ఫ్లో అవుతుంది ఈ పైప్లో, దాని లైన్ మనం ఏమంటాం అంటే స్ట్రీమ్ లైన్ అంటాం. ఓకే, ఆర్ పాత్ లైన్, ఇక్కడ వెల్ డిఫైన్డ్ పాత్. ఈ పాయింట్ అనేది మనకి ఎట్లా పడితే అట్లా జిగ్జాగ్గా పోయింది అనుకో, దాన్ని మనం లామినార్ అనం, టర్బులెంట్ అంటాం. లామినార్ అని ఎప్పుడు అంటాం అంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ స్ట్రీమ్ లైన్స్ అన్ని ఎలా ఉన్నాయని అంటే ఇట్లా స్ట్రైట్గా ప్యారల్గా ఉన్నాయి. అంటే ఈ పార్టికల్ అనేది పైప్లో ఎక్కడైతే ఎంటర్ అయిందో అదే డైరెక్షన్లో మనకి ఏమవుతుందంటే ప్యారల్గా ఫ్లో అవుతా పోతుంది. ఈ పార్టికల్ ఉంది, ఇట్లే పోతుంది, పక్కకు కదలదు, స్ట్రైట్గా పోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పార్టికల్ ఉంది, ఇట్లా స్ట్రైట్గా పోతుంది, ఈ పార్టికల్ ఉంది, స్ట్రైట్గా పోతుంది. అంటే ఇట్లా దీన్ని బట్టి మనం ఇక్కడ చూస్తే ఏముంటుందంటే మనకి
స్మూత్‌గా ఎళ్తా ఉంటాయి. ఒకదానిపైన ఒకటి లేయర్‌గా పోయినట్టు స్మూత్‌గా ఎళ్తది. అసలు ఫ్లూయిడ్ అనేది కదులుతాందా లేదా? వాటర్ ఫ్లో అయితాందా లేదా? అన్నట్టుంటది. మీరు చాలా సార్లు లామినార్ ఫ్లో అని జెప్పి ఈ ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్ షార్ట్‌లలో చూపిస్తారనమాట. ఒక ఆయిల్ అనేది మనకి పైప్‌లో నుంచి బయటకొచ్చేటప్పుడు ఎట్లా చూపిస్తారు వాళ్ళనంటే, అసలు ఆయిల్ ఫ్లో అయితాందా? లేకపోతే గడ్డకట్టి అట్టే ఉందా అన్నట్టు ఉంటది. ఓకేనా? సో, అట్లా మనకి దాన్నేమంటామనంటే మనం లామినార్ ఫ్లో అంటాం. గుర్తుపెట్టుకోండి. పార్టికల్స్ అనేటివి వెల్ డిఫైన్డ్ పాత్స్ ఆర్ స్ట్రీమ్ లైన్స్‌లో పారలెల్ అండ్ స్ట్రెయిట్‌గా ఫ్లో అయితాయి. అప్పుడు దాన్ని లామినార్ ఫ్లో అని అంటామనమాట. అట్లా పోయేటప్పుడు మనకేమనిపిస్తదంటే ది పార్టికల్స్ ఒకదానిపైన ఒకటి లేయర్ బై లేయర్ స్మూత్‌గా ఫ్లో అయినట్టు కనిపిస్తదనమాట. ఓకేనా? దాన్ని మనం లామినార్ ఫ్లో అంటాం. నెక్స్ట్ టర్బులెంట్ ఫ్లో దానికి ఆపోజిట్. పార్టికల్స్ అనేటివి ఒకదానికొకటి ప్యారలల్‌గా ఎళ్ళవు. ఎట్ట పడితే అట్ట క్రాస్ అయితా జిగ్‌జాగ్ ప్యాటర్న్‌గా ఒకదాన్నొకటి గుద్దుకొని పోతాయన్నమాట. అట్లా గుద్దుకున్నప్పుడు మనకేమైతదంటే ఎడ్డీస్ అనేటివి ఫార్మ్ అయితాయి. ఓకే. సో, ఎడ్డీస్ అనేటివి ఫార్మ్ అయితాయి. మనకి ఎనర్జీ లాస్ అనేది జరుగుతదనమాట పైప్‌లో. ఇట్లా స్మూత్‌గా పోకుండా ఎట్ట పడితే అట్ట పోతాయన్నమాట ఒక్కొక్కటి పార్టికల్స్. ఓకే. నెక్స్ట్ సో, ఈ లామినార్ ఫ్లోనా, టర్బులెంట్ ఫ్లోనా అనేది మనం రేనాల్డ్స్ నంబర్ అనేది ఒకటుంటది. ఆ నంబర్‌ని బట్టి డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేనాల్డ్స్ నంబర్ అనేది 2000 కంటే తక్కువ ఉండిందనుకోండి. దాన్ని మనం లామినార్ ఫ్లో అని పిలుస్తాం. రేనాల్డ్స్ నంబర్ అనేది మనకి 4000 కంటే ఎక్కువ ఉంటే దాన్ని టర్బులెంట్ ఫ్లో అని చెప్తాము. లామినార్ నంబర్ అనేది 2000 నుంచి 4000 మధ్యలోకి ఉందనుకో దాన్ని ట్రాన్సిషనల్ ఫ్లో అంటాం. అంటే అది ట్రాన్సిషన్ జరుగుతుంది లామినార్ నుంచి టర్బులెంట్‌కి. అది కంప్లీట్ లామినార్ ఫ్లో కాదు. కంప్లీట్ టర్బులెంట్ ఫ్లో కాదు. ఏది 2000 నుంచి 4000కి మధ్యలో ఉంటే రేనాల్డ్స్ నంబర్. 2000 కన్నా తక్కువ ఉంటే లామినార్ ఫ్లో, 4000 కన్నా ఎక్కువ ఉంటే టర్బులెంట్ ఫ్లో. ఈ వాల్యూస్ అనేటివి గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఫర్ పైప్ ఫ్లోస్. ఓపెన్ ఛానల్ ఫ్లోస్ వేరే ఉంటాయి మళ్ళీ. ఇది ఓన్లీ లిమిటెడ్ ఫర్ పైప్ ఫ్లోస్ అనమాట. పైప్‌లో ఎళ్ళేటప్పుడు మాత్రమే ఈ వాల్యూస్. అదే ఫ్లూయిడ్ అనేది మనకి ఓపెన్ ఛానల్స్. అంటే మన ఇంటి దగ్గర కాలువలు ఇట్లా ఉంటాయి కదా! వాటిలో ఎళ్ళేటప్పుడు మళ్ళీ ఏముంటాయంటే వేరే ఉంటాయి వాల్యూస్. ఓకే. నెక్స్ట్ కంప్రెసిబుల్ అండ్ ఇన్‌కంప్రెసిబుల్ ఫ్లోస్. సో, కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఏందంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇక్కడ డెన్సిటీ అనమాట. ఓకే. డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ చేంజెస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ది డెన్సిటీ ఈస్ నాట్ కాన్స్టాంట్ ఫర్ ది ఫ్లూయిడ్. సో, ఒక పైప్‌లో ఒక ఫ్లూయిడ్ అనేది పోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గాలి అనేది పోతుంది. ఏదో గ్యాస్ పోతుంది అనుకుందాం. ఓకే. గ్యాస్ పోతుంది. ఇప్పుడు ఇటు నుంచి ఇటు వస్తుంది అనుకుందాం. ఇటు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఏముంది మనకి ఏరియా అనేది ఎక్కువ ఉంది. అంటే ఆ గ్యాస్ అనేది ఫ్రీగా ఎంటర్ అవుతుంది. అంతేనా? పార్టికల్స్ అనేవి ఫ్రీగా ఎంటర్ అవుతాయి దూరంగా గ్యాస్‌కి. గ్యాస్ కాబట్టి దూరం ఉండే పార్టికల్స్. కానీ లాస్ట్‌కి వచ్చేప్పటికి డయామీటర్ తగ్గిపోయింది పైప్‌ది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఏవైతే ఎంటర్ అయినాయో బయటికి రావాలంటే ఏం చేయాలి? దగ్గర వచ్చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? అది డెన్సిటీ అనేది ఏమైంది ఇక్కడ పెరిగింది. ఓకేనా? దాని డెన్సిటీ అంటే పార్టికల్ దూరం ఉన్నట్టు దగ్గర అయిపోయినాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? డెన్సిటీ అనేది పెరిగిందనమాట. సో, అట్లా ఒక ఫ్లూయిడ్‌కి ఏదైతే మనకి డెన్సిటీ అనేది చేంజ్ అయితే పైప్ ఫ్లోలో దాన్ని మనం కంప్రెసిబుల్ ఫ్లో అంటాం. ఎందుకంటే దాన్ని మనం కంప్రెస్ చేసాం కదా! దూరం ఉన్న పార్టికల్స్‌ని దగ్గర తెప్పించాం. సో, దాన్ని మనం కంప్రెసిబుల్ ఫ్లో అని అంటాం. మోస్ట్‌లీ ఆల్ గ్యాసెస్ ఆర్ కంప్రెసిబుల్ ఫ్లోస్ అనమాట. గ్యాసెస్ అన్నిటిని కూడా మనం కంప్రెస్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ డెన్సిటీ అనేది నాట్ కాన్స్టాంట్. అంటే ఇక్కడ ఒక డెన్సిటీ ఉంటది. ఇక్కడ ఒక డెన్సిటీ ఉంటది. ఇక్కడ ఒక డెన్సిటీ ఉంటది. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంది కంప్రెసిబుల్ ఫ్లోస్ కంటే గ్యాసెస్ ఫ్లో అనమాట. గ్యాసెస్ అనేటివి పార్టికల్స్ దూరం ఉంటాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు వాటిని కంప్రెస్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఏంటి అనంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది డెన్సిటీ ఈస్ నాట్ కాన్స్టాంట్ ఫర్ ది ఫ్లూయిడ్ ఫ్లో. అంటే ఈ ఫ్లూయిడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిక్విడ్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు లిక్విడ్ తీసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి లిక్విడ్ ఏమైతుంది? ఇటు నుంచి ఇటు వస్తుంది అనుకుందాం. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఫుల్ టచ్ అవుతుంది కదా! మొత్తం ఏదైతే లిక్విడ్ ఉందో అదేమవుతుంది మనకి పైప్స్‌కి ఫుల్ టచ్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? దాన్ని మనం ఏం చేయగలుగుతాం? కంప్రెస్ చేయలేం. ఇక్కడ ఏమైతుందంటే ప్రెషర్, వెలాసిటీ అనేది చేంజ్ అవుతాయి. అంతేగాని మనం దాన్ని కంప్రెస్ చేయలేమనమాట. సో, డెన్సిటీని మాత్రం మార్చలేం మనం. ఓకేనా? సో,
ఆల్ లిక్విడ్స్ అనేటివి మనకి ఇన్కంప్రెసిబుల్గా మనం పిలుచుకోవచ్చు. ఎందుకంటే లిక్విడ్స్ని మనం కంప్రెస్ చేయలేం, అదే గ్యాసెస్ని అయితే మనం కంప్రెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఇక్కడేమో డెన్సిటీ అనేది కాన్స్టాంట్గా ఉండదు, వేరీ అవుతూ ఉంటుంది అలాంగ్ ది పైప్ లైన్. కానీ ఇక్కడేమో డెన్సిటీ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. నెక్స్ట్ రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లోస్. సో రొటేషనల్ ఫ్లో అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది ఫ్లూయిడ్ పార్టికల్స్ వైల్ ఫ్లోయింగ్ అలాంగ్ స్ట్రీమ్ లైన్స్ ఆల్సో రొటేట్ అబౌట్ దేర్ ఓన్ యాక్సిస్. సో ఇందాక మనం లామినార్ ఫ్లోలో ఒకటి చూపించాం కదా, ఏమని చూపించామంటే సో ఒక పార్టికల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పాత్, లామినార్ ఫ్లో అంటే స్ట్రైట్గా ఉండాలి, అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా పోయిందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. పోతే ఇక్కడ ఏమంటున్నాం అంటే ఆ పార్టికల్ అనేది ఇట్లా ముందరికి పోతా కూడా దాని ఓన్ యాక్సిస్తో అది ఏమవుతుంది అంటే ఇట్లా రొటేట్ అవుతా పోతాయి అనమాట పార్టికల్ అనేది. ఓకే, తిరుగుతా పోతుంది. సో అలా రొటేట్ అవుతా పోయింది అనుకో, దాన్ని మనం ఏమంటామంటే రొటేషనల్ ఫ్లో ఉంటాం. ఇది ద టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది ఫ్లూయిడ్ పార్టికల్స్ ఏమవుతాయంటే వైల్ ఫ్లోయింగ్ అలాంగ్ స్ట్రీమ్ లైన్, ఇట్లా ముందరికి పోతా కూడా అది ఏమవుతుంది అంటే ఆల్సో రొటేట్ అబౌట్ దేర్ ఓన్ యాక్సిస్, ఇట్లా రొటేట్ అవుతా ముందర పోతుంది. సో దాన్ని మనం రొటేషనల్ ఫ్లో అంటాం. ఇర్రొటేషనల్ అంటే రొటేట్ అవ్వకుండా నార్మల్గా వెళ్తాయి అన్నమాట. ఓకే, సో రొటేట్ అవ్వకుండా నార్మల్గా వెళ్తాయి, దాన్ని మనం ఏమంటామంటే ఇర్రొటేషనల్ ఫ్లో అంటాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ మనకి ఏంటి అంటే క్లాసిఫికేషన్ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ ఫ్లోస్. సో ఇక్కడ 1 డైమెన్షనల్ ఫ్లో అంటే ఏంటంటే 1 dimensional flow is the type of flow in which the flow parameter such as velocity is a function of time and one space coordinate only, say x. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ ఉంది, చిన్న స్మాల్ డయామీటర్ పైప్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పైప్లో మనకి ఏంటంటే సో ఫ్లూయిడ్ అనేది పోతా ఉంది. ఇప్పుడు దాని వెలాసిటీ అనేది మనకి ఏం చెప్పాడంటే ఒక డైరెక్షన్లో మాత్రమే చేంజ్ అవ్వాలి అని అన్నాడు. 1 డైమెన్షనల్ ఫ్లో అంటే ఓన్లీ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనం దీని క్రాస్ సెక్షన్ చూసుకున్నాం ఎక్స్ఎక్స్. నేనేం చేసిన అంటే ఇక్కడ కట్ చేసిన, దీన్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ చూస్తే ఎట్లుంటుంది, ఇట్లుంటుంది అంతేనా, సర్క్యులర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీన్ని ఇది కదా ఫ్లో అంటే ఇట్లా ఫ్లో అవుతుంది ముందరికి వాటర్ దీంట్లో నుంచి ఇట్లా ఈ పైప్లో ఇట్లా ఫ్లో అయ్యేటప్పుడు మనకి ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే మనకి ఏమన్నాడు ఓన్లీ ఈ డైరెక్షన్లో మాత్రమే చేంజ్ అవ్వాలి, అంతేగాని ఇక్కడి నుంచి ఈ పాయింట్ వరకు లేదా ఇక్కడి నుంచి ఈ పాయింట్ వరకు ఇదేమో వై, ఇదేమో జెడ్ అనుకుందాం యాక్సిస్, ఎక్స్ వై జెడ్ యాక్సిస్. అయితే మనకి ఈ 3 డైమెన్షన్లో చూసుకుంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండాలి వెలాసిటీ, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండాలి వెలాసిటీ. కాకపోతే ఎక్స్ డైరెక్షన్లో అలాంగ్ ది లెంత్ మాత్రం ఇక్కడ వెలాసిటీ ఎంత ఉందో ఈ సెక్షన్ దగ్గర, ఇంకో సెక్షన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ అనేది వెలాసిటీ అనేది చేంజ్ అవ్వచ్చు మేబీ, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే. కానీ ఈ పక్కన ఈ వై అండ్ జెడ్ డైరెక్షన్లో మాత్రం సేమ్ ఉండాలన్నమాట. ఇది ఓన్లీ పైప్ ఫ్లోస్లో మాత్రం, స్మాల్ డయామీటర్ పైప్ ఫ్లోస్లో మాత్రమే ఇది పాజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా. ఓకేనా, సో దాన్ని మనం 1 డైమెన్షనల్ ఫ్లో అని అంటాం. మ్యాథమెటికల్గా అది ఎక్స్ డైరెక్షన్తో మాత్రమే మనకి ఏముంది వెలాసిటీ అనేది ఉంది. వి అంటే వై డైరెక్షన్తో జెడ్ డైరెక్షన్తో వెలాసిటీ కాంపోనెంట్ అనేది 0. ఓకేనా, నెక్స్ట్ 2 డైమెన్షనల్ ఫ్లోస్. సో ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది వెలాసిటీ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అండ్ 2 రెక్టాంగులర్ స్పేస్ కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు సర్క్యులర్ పైప్ ఒకటి తీసుకున్నా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సర్క్యులర్ పైప్ తీసుకోవట్లా, ఒక సన్న స్టీల్ ఫ్లాట్ ఏదో ఒకటి తీసుకుంటున్నాం, స్టీల్ బార్. ఓకే, ఇది తీసుకుంటున్నాం. దీని లెంత్ చూసుకుంటే మనం అలాంగ్ ది లెంత్ ఈ విధంగా ఉంటుంది, ఇంకా ఇట్లా దీని లెంత్ కంటిన్యూయేషన్. ఫ్లూయిడ్ అనేది ఇట్లా ఎంటర్ అవుతుంది, ఈ పక్క నుంచి ఇట్లా ఎంటర్ అవుతుంది, ఎంటర్ అయ్యి ఇటు పక్క నుంచి బయటికి పోతుంది ఇట్లా. ఓకే, ఇట్లా వచ్చి దీంట్లోకి ఎంటర్ అయ్యి ఇట్లా పోతా ఉంది, ఇంకా
ఇప్పుడు మనం ఏం చెప్తామంటే 2 డైమెన్షనల్ ఫ్లోలో దీనికి 2 వెలాసిటీ కాంపోనెంట్లు ఉంటాయి. ఎక్స్ డైరెక్షన్‌లో అండ్ వై డైరెక్షన్‌లో. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ అంటే ఏంది అలాంగ్ ది లెంత్. ఇక్కడి నుంచి ఇట్లా అలాంగ్ ది లెంత్. నెక్స్ట్ వై డైరెక్షన్ అంటే ఏందంటే అలాంగ్ ది విడ్త్ అన్నమాట ఇట్లా. ఇట్లా అలాంగ్ ది విడ్త్. అంటే ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు పైప్‌లో వైలో ఏం చేంజ్ ఓన్లీ ఎక్స్‌లోనే లెంగ్త్‌లో ఇక్కడ వెలాసిటీ చేంజ్ అయితాంది గానీ ఈ పాయింట్‌కి వెలాసిటీ అనేది చేంజ్ లేదనమాట. ఓన్లీ వన్ డైమెన్షనల్ ఫ్లో అది. కానీ ఇప్పుడేమైతుందంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది చూసుకుంటే వేరేగా ఉంటది. ఈ సెంటర్‌లో వెలాసిటీ అనేది వేరేగా ఉంటది. ఈ లాస్ట్‌లో పాయింట్ దగ్గర వెలాసిటీ చూసుకుంటే మేబీ ఈ ఎడ్జ్‌లో సేమ్ అవ్వచ్చు. సో, ఎడ్జెస్‌లో వెలాసిటీ అనేది తక్కువ ఉంటది ఫ్రిక్షన్ వల్ల. సెంటర్‌లో అనేది వెలాసిటీ ఏముంటది ఎక్కువ ఉంటదనమాట. కానీ జెడ్‌తో ఇది వేరీ లేదు. ఎందుకనంటే డెప్త్ తక్కువుంది. డెప్త్ అనేది చాలా తక్కువుంది కాబట్టి ఓన్లీ లెంగ్త్‌తో వేరియేషన్ ఉంటది వెలాసిటీ అండ్ అలాగే విడ్త్‌తో వేరియేషన్ అనేది ఉంటది. సెంటర్‌లో వేరేగా ఉంటది. ఎడ్జెస్‌లో వేరేగా ఉంటది. సో, కాబట్టి ఇది 2 డైమెన్షన్స్‌లో చేంజ్ అయితాంది కదా! వెలాసిటీ అనేది. అలాంగ్ లెంగ్త్ చేంజ్ అయితుంది. అలాంగ్ విడ్త్ వెలాసిటీ అనేది కాన్స్టాంట్ లేదు. చేంజ్ అయితుందనమాట. సో, దీన్నేమంటామనంటే మనం 2 డైమెన్షనల్ ఫ్లో అని అంటాము. దీనికి 2 వెలాసిటీలు ఉన్నాయి. అలాంగ్ ఎక్స్ వెలాసిటీ ఉంది. అలాంగ్ వై వెలాసిటీ అనేది ఉందనమాట. సో, కానీ అలాంగ్ జెడ్ వెలాసిటీ అనేది కాంపోనెంట్ దీనికి లేదు. ఓకే. అది 2 డైమెన్షనల్ ఫ్లో. నెక్స్ట్ 3 డైమెన్షనల్ ఫ్లో అంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది వెలాసిటీ is a function of time and 3 mutually perpendicular coordinates say x, y, z. సో, ఇప్పుడు మ్యాథమెటికల్‌గా చూసుకుంటే మనకి వెలాసిటీ కాంపోనెంట్ మనకి అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్, వై డైరెక్షన్ కావాలంటే ఎఫ్2 ఆఫ్ ఎక్స్ వై జెడ్. అదే వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ జెడ్ డైరెక్షన్‌లో కావాలంటే W = F3 ఆఫ్ ఎక్స్ వై జెడ్. సో, ఇది మనకి ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఒక పెద్ద రెక్టాంగులర్ ఛానల్ అని అనుకోవచ్చు మనం. లార్జ్ రెక్టాంగులర్ ఛానల్. అక్కడ ఏమైతుందంటే మనకి డెప్త్ ఆఫ్ వాటర్ అనేది హ్యూజ్ ఉండాలి. ఓకే. చాలా ఎక్కువ డెప్త్ ఆఫ్ వాటర్ ఉండాలి. అప్పుడు మనకి అలాంగ్ ది లెంగ్త్ మనకి చేంజ్ అయితది. అలాంగ్ ది విడ్త్ ఇక్కడొక వెలాసిటీ, ఇక్కడొక వెలాసిటీ ఉంటది. అండ్ అలాగే అలాంగ్ ది హైట్ కూడా మనకి చేంజ్ అయితది. అంటే ఇక్కడొక వెలాసిటీ ఉంటది. సో, దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ డైరెక్షన్‌లో వెలాసిటీ చేంజ్ అయితుంది అలాంగ్ లెంగ్త్. విడ్త్‌లో చేంజ్ అయితుంది అలాంగ్ ది వై. నెక్స్ట్ అలాగే జెడ్‌లో కూడా చేంజ్ అయితుందనమాట. సో, అండ్ అలాగే పైప్స్ బెండ్ దగ్గర కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పైప్ బెండ్ ఉందనుకోండి. ఇక్కడికెళ్ళి ఇది హిట్ అయినప్పుడు మనకేమైతదనంటే ఎక్స్ డైరెక్షన్‌లో చేంజ్ అయితుంది అలాంగ్ ది లెంగ్త్. అండ్ విడ్త్‌లో కూడా మనకి ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు చేంజ్ అయితది. అండ్ అలాగే డెప్త్‌లో కూడా మనకి చేంజ్ అనేది ఉంటదనమాట. ఇది 3 డైమెన్షనల్ ఫ్లో. సో, ఇది మనకి ఓవరాల్‌గా టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ ఎగ్జామ్. సో, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మనకి నేర్చుకొని బాగా రాయగలుగుతారు ఎగ్జామ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మన ఛానల్‌కి. రోజు ఇట్లాంటి వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ అయినవి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.